శ్రీ అయ్యప్ప స్వామి పూర్తి కథ. చాలా కాలం క్రితం మహిషాసురుడు అనే మహారాక్షసుడు ఉండేవాడు. అతనికి ముల్లోకాలు జయించాలని కోరిక ఉండేది. అందుకోసం బ్రహ్మదేవునికి తపస్సు చేసి వరం పొందాడు. ఆ వరం వల్ల అతన్ని ఏ పురుషుడు చంపలేరు. వరం పొందిన తర్వాత ఆయన అకృత్యాలు చాలా ఎక్కువైపోయాయి. దేవతలందరూ ప్రార్థించగా దుర్గాదేవి మహిషాసురుడిని వధించారు. తన అన్న అయిన మహిషాసురుడు మరణం గురించి తెలిసాక అతని సోదరి మహిషి తీవ్ర కోపంతో బ్రహ్మదేవునికి తపస్సు చేసి వరం పొందింది. హరిహరుల నుండి పుట్టిన బిడ్డ తప్ప మరెవరూ మహిషిని చంపలేరు అనేది వరం. ఈ వరం పొంది మహిషి 3 లోకాలను భయపెట్టడం మొదలుపెట్టింది. దేవతలందరూ విష్ణువు మరియు శివుని శరణు వేడారు. అప్పుడు జరిగిన అద్భుత సంఘటన ఏంటి అంటే, శివుడు మరియు మోహిని రూపంలో ఉన్న విష్ణువు కలిసినప్పుడు వారి దివ్య శక్తి నుండి ఒక అద్భుత శిశువు పుట్టారు. ఈ శిశువే హరిహరపుత్ర, అంటే విష్ణువు మరియు శివుని కుమారుడు. పంకలం రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజశేఖర పాండ్యన్ అనే రాజు సంతానం లేక బాధపడుతున్నాడు. ఒకరోజు పంబా నది వద్ద వేటకు వెళ్ళినప్పుడు ఒక దివ్యమైన శిశువుని చూశారు. ఆ శిశువు మెడలో ఒక అద్భుతమైన రత్నకంఠ హారం ఉంది. రాజు ఆ శిశువుని తీసుకెళ్లబోతుండగా ఒక సన్యాసి ప్రత్యక్షమై, ఈ శిశువు దివ్యబాలుడు, ఈయనను మీ కొడుకుగా పెంచండి. ఈయన 12 సంవత్సరాల వయసులో తన ఉద్దేశం తెలుస్తున్నది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు ఆ బాలుడికి మణికంఠనని పేరు పెట్టి తన కుమారుడిగా పెంచాడు. మణికంఠుడు అసాధారణ శక్తులను కలిగి ఉన్నారు. అన్ని విద్యలు, ఆయుధ విద్యలు చాలా త్వరగా నేర్చుకున్నారు. అద్భుత శక్తులు ప్రదర్శించేవారు. చాలా దయగల మరియు ధర్మవంతుడు. రాణికి తన సొంత కొడుకు పుట్టిన తర్వాత ఆమె మణికంఠుడిని సింహాసనం నుండి దూరం చేయాలని కోరుకుంది. ఆమె ఒక కుట్ర పన్నింది. అనారోగ్యంగా ఉన్నట్టు నటించి పులిపాలు తాగితేనే నేను బాగుపడతాను అని చెప్పింది రాజుతో. రాజుకి ఇష్టం లేకపోయినా మణికంఠుడు అడవికి వెళ్ళారు. అక్కడ మహిషి ఉంది. ఆమె వలన ఆ చుట్టుపక్క రాజ్యాలకు ముప్పు పెరుగుతుంది. మణికంఠుడు తన 12వ ఏట దివ్య రూపం ధరించి భయంకర యుద్ధం చేసి మహిషిని వధించాడు. యుద్ధం తర్వాత మణికంఠుడు అనేక పులులపై స్వారీ చేస్తూ రాజభవనానికి తిరిగి వచ్చారు. రాజు మరియు ప్రజలందరూ అతని దివ్య స్వరూపాన్ని గుర్తించారు. ఓం శ్రీ శరణమయ్యప్ప.